కోరుకున్న కళ నెరవేరింది. నెరవేరిన తర్వాత ఆవిడ బుద్ధి బయటపడింది. ప్రేరణ మెగా చీఫ్ అయ్యేదాకా అయ్యో పాపం ప్రేరణ ఎందుకు చేయరురా బాబు, ఎంత బాగా ఆడుతుంది, ఎంత బాగా మాట్లాడుతుంది, ఎంత తెలుగుగా ఉంటుందని నేనే సపోర్ట్ చేసినోడిని. ప్రేరణ అయిన తర్వాత అన్మెచ్యూర్ ఎవరో నాకు అర్థమైంది. అంత చండాలంగా మాట్లాడేది ఎవరో నాకు ఇప్పుడు అర్థమైంది. యష్మి కన్నా దారుణంగా మాట్లాడుతుంది. చాలా ఫ్లిప్పింగ్ వర్డ్స్. ఇప్పటికే మారలేదు ఫ్లిప్పింగ్ కొట్టడం, ఇప్పటికీ ఏం చేంజ్ లేదు. ఇప్పుడు గౌతమ్ క్రస్టర్డ్ యాపిల్ తినేసాడు, అబ్బా అయిపోయింది. ఆయన నవ్వుతూ సమాధానం చెప్తున్నాడు. క్రస్టర్డ్ యాపిల్ ఒకటే ఉంది, తిన్నారా ఎవరైనా అని అడిగింది. భోజనం చేసేగాడు టేబుల్ గడికి వచ్చి నేను తిన్నానని సింపుల్ గా నవ్వుతూ చెప్పాడు, క్యాజువల్ గా చెప్పాడు. నువ్వు సిగ్గు లేకుండా ఎలా నవ్వుతావు, నువ్వు జోక్ అనుకున్నావా అని సీరియస్ అవడం మాకు మండింది. ఎక్స్పెషల్ మాకు మండింది. నీ ప్రవర్తన అక్కడ క్లియర్ గా కనబడుతుంది. నువ్వు ఎంత చండాలంగా మాట్లాడావో అందరికీ అర్థమైంది. కాబట్టి ప్రేరణ నువ్వు మెగా చీఫ్ కంటెండర్ గా కూడా వేస్ట్. వరస్ట్ కంటెస్టెంట్ ఉందా బిగ్ బాస్ హౌస్ ప్రేరణ. వరస్ట్ మెగా చీఫ్ ఇందా బిగ్ బాస్ హౌస్ ప్రేరణ. ఇప్పటిదాకా చేసిన ప్రతి మెగా చీఫ్ బాగానే చేశాడు. బాగా చేయకపోయినా బాగా చేశాడు అనిపించుకున్నాడు జనాలు. అర్థమైందా? వాళ్ళ కంటెస్టెంట్లు నచ్చపోవచ్చు. ఒకడేమో బ్రేక్ఫాస్ట్ లేట్ అంటాడో, ఒకడేమో టాయిలెట్ క్లీన్ లేవు అంటాడో, ఇంకొకడేమో బెడ్షీట్లు లేవు అంటాడో. ఏయో కారణాలు ఉంటాయి. ప్రతి మైండ్ ఒకలాగా ఉండదు కదా. బిగ్ బాస్ హౌస్ అది ఒక గేమ్. నేను నిన్ను ఇలాగా ఫస్ట్ టైం జనాలు వేస్ట్ మెగా చీఫ్ అనడం, నేను ఎక్స్పెషల్లీ నేను అంటున్నా వేస్ట్ వరస్ట్ కంటెస్టెంట్ వరస్ట్ మెగా చీఫ్ నువ్వే నా దృష్టిలో. అంటే వెళ్ళిపోవాలని ఏమైనా డ్రామాలు చేస్తున్నా? వెళ్ళిపోమాను. శ్రీపాద పుట్టినరోజు అయిపోయింది, మరి ముందే వెళ్ళిపోవచ్చు కదా. ఆ వెళ్ళిపోయేదేదో ముందే వెళ్ళిపోవచ్చు కదా. ఆల్రెడీ సెల్ఫ్ ఎవిక్టెడ్ చాలా మంది అవుతున్నారు, ప్రతిరోజు అవుతున్నారు. నువ్వు కూడా అయిపో. గంగం అయిపోయింది. మణికంఠ అసలు నీ టార్చర్ తట్టుకోలేక వెళ్ళిపోయాడు. పాపం నీ టార్చర్ తట్టుకోలేక వెళ్ళిపోయాడు మణికంఠ. నీ టార్చర్ ఎక్స్పెషల్ యష్మి టార్చర్, ఆ పృథ్వీ టార్చర్, మీ ముగ్గురు టార్చర్ తట్టుకోలేక దండం పెట్టేసి బిగ్ బాస్ కి ఈ రోజున టాప్ 2 కంటెస్టెంట్ సెల్ఫ్ ఎవిక్టెడ్. ఎవరిని పోతా గౌతమ్ సేవ్ చేసి పోయాడు. గౌతమ్ కి ఈ రోజున అందరికంటే బాగా ఎక్కువ బజ్ వచ్చింది. ఎందుకంటే వీళ్ళ చండాలమని చేష్టలనే బాగా ఎదుర్కొంటున్నాడు కాబట్టి గౌతమ్ ఇప్పుడు మెగా అసలు కంటెస్టెంట్ కింద బాగా ఎదిగాడు. వీళ్ళందరూ డౌన్ ఫాల్ కి వెళ్ళిపోతే మనోడు మట్టికి నెంబర్ 1 గా నిలబడ్డాడు. ఇప్పుడు బిగ్ బాస్ 8 కి కావాల్సిన కంటెస్టెంట్ ఎవడన్నా ఉన్నాడు అంటే నిఖిల్ తర్వాత గౌతమే. వీళ్ళిద్దరికీ తగ్గపోరే జరుగుద్ది. ఇంకెవరు అంత పోటీగాళ్ళు ఆటగాళ్ళు ఎవడో లేడు లోపల. ఇంకొకటి చెప్తా, ఇక మన టేస్టీ తేజ విషయానికి వద్దాం. ఒకసారి చెప్పు టేస్టీ తేజ గురించి వద్దాం. టేస్టీ తేజ అయితే ఒక్క మాటలో చెప్పాలబ్బా, చాలా అంటే చాలా బాధపడుతున్నాడు వాళ్ళ ఫ్యామిలీ వీక్ ని రద్దు చేసినందుకు. ఎక్స్పెషల్లీ అక్కడ తప్పు చేశాడని పాయింట్అవుట్ చేసి నాగార్జున గారు ఫ్యామిలీ వీక్ ని కట్ చేశాడు చూడు, అది నాకైతే చాలా చండాలం అనిపించింది. ఇంత దరిద్రంగా ఎవరు చెయ్యరు. ఈ వీక్ ఎలిమినేషన్ అయితే ఎవరు అవుతారు అనుకుంటున్నారన్న? ఈ వీక్ లో ఎలిమినేషన్ ఎవరు? ఈ వీక్ లో అయితే చెప్పాను కదా, పృథ్వీ యష్మి ఇద్దరు డేంజర్ జోన్ లో ఉన్నారు. ఇద్దరులో ఒకరైతే ఎలిమినేట్ అవుతారు. ఓకే.